టేస్టీ క్రంచీ జంతికల రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా గుల్లగుల్లగా మన ఏఎంసీ కుక్వేర్లో చాలా నీట్గా మనం చేసుకోవచ్చు. దానికి 1 కప్ మినపప్పు ఇలా దోరగా వేయించుకొని ఫైన్గా మనము పౌడర్ చేసి పెట్టుకుంటాము. 1 కప్కి 3 కప్స్ మనం రైస్ ఫ్లోర్ వేసుకుంటాము. అలా అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం నువ్వులు, వామ, కొంచెం జీలకర్ర అలా క్రష్ చేసుకొని దాంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు, కొంచెం ఇంగువ, మరింత కొంచెం బటర్ కూడా వేసుకొని అలా అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో మనము ఇలా పిండిని గట్టిగా కాకుండా మరి మెత్తగా కాకుండా మనము డవ్ ప్రిపేర్ చేసుకుంటాం. చూడండి, చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఏఎంసీ కుక్వేర్లో ఆయిల్ కూడా చాలా లైట్గా ఉంటుందండి మనం ఫ్రై చేసుకున్న తర్వాత కూడా. సో ఇలా మనం ఒక ప్రెస్లో ఒత్తేసుకొని మురుకు పావుతో ఒత్తేసుకొని మనం అలా జంతికలు చేసుకున్నాం అనుకో, ఎమ్మి జంతికల రెసిపీ చాలా సూపర్గా ఎమ్మీగా మన ఏఎంసీ కుక్వేర్లో చేసుకోవచ్చు.